పుణ్యానికి వచ్చిన వాళ్ళు ఎనుర్రి వాళ్ళు పైసలు పెట్టి పుణ్యానికి పెడతాం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ టికెట్ పెడతాం. అయ్యా నలుగుతారు అది ఏదో కోరుకున్నది నిన్ను నేను గౌరవతానా భార్య చేసుకున్నావు నీ భార్యనైతే పెళ్లి చేసుకున్నావు నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏంది ఆడదానా తొడత కాలు కూడా ములుకుడు గుమ్మడి పడుకు తమ్ముడు మనకు ఆడదాను. ఏంది నేనెక్కడా నువ్వెక్కడా నీవు నా వల్ల ఏమైతే నాది నడికినప్పుడు మరి ఎంతనే మేడల మీద సంసారం కమ్మని ఏడు పెళ్లి కాకపోతే అయ్యా నాకు భర్తలేదు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి అయ్యంటే ఏ రాజ్యం ఉన్న పోతా ఏ దేశం ఉన్న పోతా నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి నేను ఒక్కదికు కూర్చుని పెట్టి నీ ఎత్తు బంగారం పెట్టి జోగి లగ్గం చేసేంత దమ్ము నాకేరున్నది. నాకెందుకు నువ్వే నచ్చినావు ఇంకో నాకెందుకు మతానికి ఇంతెత్తు నచ్చని మొగలు ఇంతెత్తు ఉండే ఎందుకు నచ్చిన వాడికి ఇచ్చిన చాలు కొంగు పట్టుకున్నాడు కోరుకున్న చాలు అనుకున్న చాలు ఎందుకు మాట ముచ్చేస్తాను నాకేం పని నువ్వే కావాలి లేకపోతే నేను ఉల్లవే చెప్తాను నన్ను కొంచెం నాకు ఉండగల వచ్చావు నన్ను కొంచెం నాకు ఉండగల వచ్చావు నా లెక్క వచ్చావు నేను ఉల్లవే చెప్తావా నన్ను నువ్వు గుండె కావాలా నన్ను గుంజరా అని చెప్తా లేస్తా అందరిని లేస్తా రాజశేఖర్ కింద అందరిని పిలుస్తా నాకెందుకు ఎవరు దున్నారు ఎకరం భూమి అవో వాళ్ళు సాలు చక్క ఇడివారు వాళ్ళు ఒడ్ల పంట అంతా ఆశ్రమం ఉంచుతారు ఏంద్రా అవో ఆయన ఏమాది దున్నుడు ఆయన ఆయన సాలు పిలిచి దున్నరాదు ఆయన ఆయన ఒడ్ల పంట అంత తీసి పెడతాడు ఎందుకని నాకేమదు ఎవరు దున్నా నువ్వే దున్నాలి ఒక మాట ఏమన్నావు బామా అయ్యా చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకోలేకపోతే కుండగా అయ్యా బామ రావే బామ అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ దానికి అవ్వలేదని అవ్వను మరిపించిన అయ్యలేదని అయ్యను మరిపించిన చేతనై చేతగాక మంచం మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లరుకుండనే బామగా బామ దాని బతుకు నేను అలా చేయాలి ఒకవేళ దాన్ని దెబ్బ కొట్టి బామ పోదని అవ్వగారి బలగమంటే అవ్వండి బడికి అవ్వ దగ్గర పోయి అవ్వా నీ అల్లు నన్ను కొట్టినని 10,000 పెట్టి పంచాయతీ చేసే దిక్కు లేదమ్మా మాది తిన్నాడు బామ చిలకలా తిన్నాడా ఇప్పటికప్పటికల్లు నవ్వలాలా చేసుకున్న భర్త మంచూడైతే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టినాను నమ్మల బలిగాన్ని మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త లంగోతంగో తాగోతుడు తిరుగుతోడైతే ఆడపిల్లలు 5 రోజులకు ఒకసారి అవ్వగారి గడ్డ కుదరమ్మా అయ్య బామ రావే బామ బామ చారదే దానికన్నా రమ్మల బలగం దానికన్నాడే బామాని కను అడ్డుకుంటా నాకంటే పెద్దవాళ్ళు తలవంచలేదు నీకు తలవంచు తల్ల బామ నీకు ఇక ఉండ ఇల్లు లేదు కాబట్టి నీకు నచ్చిన బంగుళాలు కట్టిస్తానమ్మా
పదే ఏమి అంటున్నావు కదా నీకు నచ్చిన బంగులు కట్టిస్తావు బంగులలో ఎవరు ఉండాలి రేపు మా పెద్ద మా అయ్య వస్తాడు గుడ్డి కుక్క లెక్క అని ఒక్కదాన్ని ఉన్నా నల్ల నీకు నువ్వు వాళ్ళ పని నీళ్ళు అవుతా నువ్వు ఇక్కడ నన్ను ఉంచుకుంటాడట నువ్వు మా కొనత మందుతా ఒక మాట నా మాట అసలే లేదు నాకున్న కావాలి లేకపోతే నన్ను నువ్వు ఉలగా చెప్తాను ఎందుకు ఆరు చేస్తాను ఎందుకు ఒక్కొక్క మగవాడు ఒక్కొక్క మగవాడు ఏం చేస్తాడు గొడవ ఇచ్చిన ఒక్కసారి కిరికిన అబ్బా నవ్విందా అని ఓ బండి లేకుండా బండి అడుక్కొని బుర్ర బుర్ర అని తిరుగుతాడు ఆ సోకులు ఏనాటే ఉన్నది దగ్గర ఓ కిందికి సాండు రొక్కుకుంటా మెరుగులు తెలుసు అంటే అడుక్కొని గట్ల ఆ సోకులు ఏనట్టే ఉన్నది అయ్యో పెన్ను పెన్ను అని పెడతావు పెన్ను దాకా లేవు అయ్యాలేనా అందరూ ఉంటారు కానీ బామా నా బతుకు ఆగం చేయకు నా భార్య బతుకు ఆగం చేయకు ఇద్దరు పిల్లలు నా కొడుకు నాగరాజు నా బిడ్డ నాగవాళ్ళ వాళ్ళ బతుకు ఆగం చేయకు బామా నా ఎత్తు పిల్లలు నీకు పుణ్యం ఉంటది నీ అందాలు నువ్వు గుడిసెకాడికి వెళ్ళిపో కాకపోతే రేపు తెల్లరంగా నీ గుడిసెకాడికి వచ్చి ఏం కావాలి ఇంత జర పుణ్యం ఉంటది ఎవరైనా ఇప్పుడు రేపు నన్ను విషయానికి వచ్చిన పెళ్లి చేసుకుంటే అయ్యో నలుగుతారాదట ఎప్పుడో శారదేవి గుర్తితే శారదేవి కుండ వాలిగిందని అందరూ అనుకునే ఇద్దరు మనం పోదని నువ్వు బతికి ఎందుకు చెప్పు ఏది సాత్తనా అయ్యో సార్ చెప్పారు నీ కొలు గుర్తాను నేను దాన్ని గుర్తున్నావా ఓ నీ కొడలు నిన్ను నడుచుకుని మంచి కట్టుకుని నువ్వు ఆకపోతే ఇంకా ఓ చాలా ఓ సార్ చెప్పచ్చింది నేనున్నది ఎత్తిరిక ఊరి మీద నేనున్నది టీకల మీద మనిషి ఇవాళ సార్ చెప్పచ్చింది సంత పట్టుకోని తలగొట్టే వారికి మూడో మనం ఉన్నాడు ఎన్ని మాట చెప్పడం లేదు లేదు నాదా అయ్యా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు నచ్చినవు నాకు కావాలని ఉంటది అప్పుడు ఆ రాజుడికి నలుగుతా మనది అనుకున్నాడు సరే నువ్వు పద్యం అంటున్నావు కదా నువ్వంటే నాకు ఇష్టమే కానీ ఒక్క మాట నీ గుడిసెకాడ నువ్వు ఉండు నా ఇంటికాడ నేను ఉంటా నువ్వు నాకు ఇష్టం కాదట్లేను వదిలిపెట్టా నువ్వు నాకు ఇష్టమే నిన్ను పెళ్లి చేసుకుంటా బాగా గుంజ మార్చుకున్నాక గుంజకొరి కూర్చుంటుంది గుంజ కూర్చిపోయినాక ఇంకో గుంజకోరా ఎవరి మాట ఎవరు అమ్ముతారా అమ్మో నువ్వు అత్త అన్నది మళ్ళీ రేపు బాబు 2 నెలలు 3 నెలలు సంవత్సరం ఆడుకొని వెళ్ళిపెడితే నీ ఎటుకోవాలి మళ్ళీ ఎవరి ప్రాంతాలు తిరగాలి నేను ఉండా నీతోని మీ ఇంటికానే ఉంటా నీ బంగ్లాలోనే నాత్ర ఓ ఇక నాత్రి తాగినాక ఆర్డర్ ఎరికేనా ఓ మా ఇంటికాడ వచ్చి రాస్తున్నది నీకు ఎకరాంత రాసితట్టి నేను బాధపడతాను నువ్వు బాధపడకు నువ్వు నా బంగారమే నువ్వు నా స్వీట్వే అసలు బాధపడకు నీకో ఎకరం ఊరాజు తెలియదు 2 తులాల బంగారం చేస్తుంది అసలు బాధపడక తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి ఏంటో ఇతనాంటి అయ్యపోతుంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ ఎత్తావు కడిగేసి అక్కడ ఉన్నంతసేపు బంగారం అంటూ స్వీట్ అంటూ ఎండి అంటూ బంగారం అంటూ ఎకరం అంటూ అవసరం అవసరం నాకు ఎంతో పట్ల అవసరం నాకు ఫోన్ స్విచ్ ఆఫేగా అంతే అందుకే ఇప్పుడు నీతో నేను వస్తాను ఇంటికి మరి నాతో వస్తే మాత్రం నా భార్య మరి నాగమని ఏమి ఇంటికా నా భార్య ఉన్నది కదమ్మా తీసుకుపోయి నా భార్య ముందు ఎట్లనే పెట్టాలి నాకు 2 పిల్లలు నా పిల్లల ముందు నేను ఎట్లనే పెట్టాలి నా భార్య బతికేంది నా పిల్లల బతికేంది నువ్వు అట్లా బాగా మనసులు ఉన్నదైతే నువ్వు నన్ను తీసుకోవడం అని ఇక అక్కలో ముక్కలు అట్లా ఉండదు మరి ఏం చేద్దాం ఇట్లా పడదు నీ భార్య గురించి నువ్వేందుకు బాధపడతావు చెప్పు అసలే బాధపడద్దు ఎట్లా మన ఇద్దరం ఒక్కటి అయితే టీచర్ నాగని చేయవచ్చు
ఎట్లా అంటారా నా దేవుడు బంగారం గట్లగాయా నా భార్య అంట నా పిల్లల అయితే నా భార్య ఎడతాను అంటారు ఇగో మన ఇద్దరి నడు అడ్డ కూడా ఎందుకయ్యా నీ భార్య పని ఇద్దాం మనం నీకెట్ట న్యాయం అవుతుంది నా భార్య నాగమని లంగతనం చేసిందా నా భార్య దొంగతనం చేస్తుందా అది ఏ విధమైన పిల్లనమ్మా ఏ విధమైన పిల్లనమ్మా ఏడెల్ల పిల్లనాడు నా భార్య ఏడెల్ల పిల్లనాడు బాబా బొమ్మల పెళ్లి చేసినట్టు వాళ్ళ నాకు పెళ్లి చేసిండ్రే నేను పట్టుకొని బాట పుట్టి పోతాంటే నన్ను అన్నని పిలుతాంటే గెలిచిన పెద్దమ్మలు ఏమన్నారు చేసుకున్న భర్త నన్ను పిచ్చారు తవ్వుతుంటే కానీ నన్ను బావని పిలుచుకున్నదమ్మా ఒకనాడు చెడాను చెప్ప దెబ్బ కొట్టలేదు నా భార్య నాగమనంటే బామ ఒకనాడు బామ నా భార్య బజారు వీరి పేరు తెలియదు బాబా నేను లంగనైనా దొంగనైనా నా భార్య తెల్లారితో పొద్దుకుని నా మీద మన్ను పోసుడే బాబా దాని బాను నీకు పుణ్యం ఉంటాయమ్మా నా భార్య బాను మీద పిల్లలు అనాథ పిల్లలైతే బామానికి ఇప్పుడు న్యాయం అవుతుంది నా భార్య బాను మీద నా పిల్లలు అనాథ పిల్లలు అయ్యా బామా నా మాటినే నీకు నేను బంగ్లాలు కట్టితే నీతోనే పాడుతుంటా కానీ నా భార్య బాను అయితే తీయలేదు ఏది లేదు మన పిల్లి ఎన్ని రోజులు పాలు తాగుతుంది ఓ రోజు కాకపోయినా ఓ రోజు నీ భార్యకి తెలుస్తుంది అయ్యో బ్రాహ్మణి పొల ఆట చాలా దేవుని ఉంచుకున్నాడట నీ మొగడు అంటే ముక్కులు మాసం మూత్ర మాసం చెవుల మాసం చెంపల మాసం లేదు చెప్పరా చెప్తే నీ భార్యకి ఏ పడ అయితే కచ్చరి కడికి మన ఇద్దరు పిలిపిస్తాం పిలిపించినాక రాజుకు బుద్ధి లేకపోయినా ఆడదాన్ని నీకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండదే రాజులే ఉంచుకున్నావు అంటూ నీ ఇద్దరు గల మనిషిని అయ్యో కొనిస్తుంది కుండ నా అసలు కుండ వాళ్ళకి వచ్చింది నీకేమేక నా బాధ అది నా కుండలనే ఉన్నది నాది తెలుసా కంపమో పైన నీ బాగా తెరలేదు కదా నీ బాగా తెరలేదా ఎప్పుడు 7:30 వచ్చినావు గంటకి వచ్చినావా బస్సు ఎక్కి అంటే కన్నారా నుంచి బస్సు ఎక్కి ఆధార్ కార్డు ఏ వచ్చి చెప్తాను వాటి లేదయ్యా ఓ రోజు కాకపోయినా ఓ రోజు అయినా కత్తిరికాయ పిలిపించి మనం సీచెప్పులో కొడుతుంది మనం తిట్టదు కాబట్టి మనం పిలిపే ముందుకే దాని పాలన తెప్పి అత్తది కొడుకుతుంది నా మాట మంచుకోలేదా మరి అప్పుడు ఆ రాజు అడిగిన ఒక్క మాట అనుకున్నాడు అరే నా భార్య పాలన తీస్తున్నాను దీంతోనంట నేను ఇంటికి పోయినాక బామా ఎందుకే నీ బతుకు పాడువాడా నీ భార్య పాలన నీ పాలన తీస్తున్న నా భార్యతో ఎట్లంట ఇది అన్నట్టుగా ఇప్పటికప్పటికి అందరూ అక్కడ ఏమనిదికైనా ఆడవాళ్ళ చేతులకు అర్థమాగది మొగోళ్ళ చేతుల పిల్లలు బతకరు అయ్యయ్యో కన్న తల్లి ఉంటే నా పిల్లలు బతకాలే నా పిల్లలు బతకాలని కన్న తల్లి పొద్దు దొరవగడ్డం చేసి పొద్దుకంగా ఇంటికి వచ్చి కన్న తల్లి ఇప్పుడు ఉపాసం ఉండి అయ్యో కొడుక రమ్మని కడుపు కట్టుకొని పిల్లగళ్ళ కన్నం పెడుతుంది మగ బాయి గానికి ఏమరిక 7 తాగుతా కానీ కాలు మళ్తాడట ఇలా ఇద్దరు పిల్లలు వదిలిపెట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు నా భార్య బతికుండాలే దీనితోటి ఈ మాట ఒప్పుకుంటు నా భార్య దగ్గర పోయి బామా ఇక నేను ఉండద్దు బామని నా భార్యను నా పానం తీయవంట నేను చచ్చిపోతే నా భార్య
మాట అంట నా భార్య దగ్గర పోయి నా భార్యతో చెప్పి నా పానం తీయమంటాను అప్పుడు ఆ రాజు వెనక నలదూత రాజు సరే నువ్వు అది ఇప్పుడు పానం తీయాలన్నావు కదా తీయాలండి మనం ఒకవేళ మనం కంట పడద్దు తెలుసా సరే నేను బంగారం లెక్క చేస్తా నువ్వు కాదు ఎలా కుడిచారా ఏమండి కానీ బామా నువ్వు అన్నట్టుగా నా భార్య పనులు ఇస్తా తీయాలండి అది ఉండేందుకు చెప్పు అది భూమికి బరువు మళ్ళీ అది నాచలేగల నాకున్నది అది గద్దరాడా నీకు గద్దరు అంత గద్దరు వాళ్ళు అంత వేసుకొని కానాడు రాజుగా నలదూత మారాలి నా భార్య తోడి ఇప్పుడు నాతో వస్తావా నువ్వు భర్త కదా అని భార్యను కదా నా భార్య పని ఎట్లా చేయాలంటాను నీ భార్య పని ఎట్లా చేస్తా అంటే నీ భార్య పండుకుంటది కదా పండుకున్నప్పుడు కత్తి తీసుకుపోయి నీ భార్య మెడ మీద పెట్టి కరకర గొంతులు పోయి గొంతులు నువ్వు పోయి తెల్లార ముందుకే ఇంటి ముందర గోధుమ అవి ఆ గోతంలో గోతం గుడు పీడ పడుతుంది కొడుకుతుంది నువ్వు ఇట్లా నన్ను సైర చేయిస్తా ఇట్లా సైర చేస్తే ఇంచెనక దర్వాజకుండా వచ్చి 2 కాళ్ళు పట్టుకుంటా చేసుకుని రారాజు నలదూత మహారాజు భగవంత ఎక్కడున్నవానే అరరే కరుణ రూపవా గలవల్ల కూర్చుని ఆ తల్లి కూరు పట్టు కాబట్టేను ఆ పాపగారి ముందు వెనకండి ముందర గలవల్ల కూర్చున్నదా మరి ఆ కొసాకి ఇట్లా కూర్చొని ఉన్నది పాపగారి ఉండే శారదాదేవి కానీ తెల్లారి దేవుళ్ళు ఎత్తరు వెనకండి ఈయన నా మానం పోతాను పాపగారి ముందు అంటే ఆ రాజు దబా 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 రంగ భార్య దగ్గరికి కచ్చవరకు నాకు చూసి అన్నాడు ఆ తల్లి నాగమణి దేవి గలవల్ల వెనకన కూర పట్ల ఊపుతాను పండుకున్న భార్య దగ్గరికి వచ్చిండు రాజు నలదూత రాజే నాగమణి దేవి అయ్య బామ రావే బామ బామ
మొన్న కన్నుండి నాదా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేదు. ఇవాళ నీకెవలాది కష్టపడిగా నీ కళ్ళల్లో కన్నీళ్లు కనబడుతున్నాయి నాదా. నాదా మనకేమి రంగున్నది, మనకేమి రోజున్నది నాదో. మనం ఎండికి వచ్చైన వాళ్ళం, బంగారానికి బలమైన వాళ్ళమే. మన గర్భానికి 2 పిల్లలు నాదా. మనకొక కొడుకు నాగరాజు, మన బిడ్డ నాగబాల. 2 పిల్లలు 7 ఏళ్ళ పిల్లలయ్యా. ఇప్పటికప్పటికి అందరూ వక్కరాలు. ఏ కొడుకుతోని చెప్పని మాట, ఏ కోడలతోని చెప్పని మాట, ఏ బిడ్డతోని చెప్పని మాట, అల్లుతోని చెప్పని మాట, భర్తతోని భార్య చెప్పుకుంటాడు, భార్యతోని భర్త చెప్పుకుంటాడు అన్నారు. అయ్యయ్యో అక్కలారా, సత్యదాకా కలిసిమెలిసి ఉండేది ఏ కొడుకు కాదు, ఏ కోడలు కాదు, ఏ బిడ్డ కాదు, ఏ అల్లుడు కాదు. సత్యదాకా కలిసిమెలిసి ఉండేది 2 భార్య భర్తలేనమ్మా. ఎవరాలు ఏ ఆడవాళ్ళైనా కోరుకుంటారే. నేను ముండ సాగు దావద్దు, ముత్తైద సాగు దావాలని ఏ తల్లైనా కోరుకుంటుందట. ముత్తైద సావంటే అవ్వరారా, భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే ఆ తల్లి ముత్తైదకి ప్రాణం వేయిందని ఆ తల్లికి తానం పోసి కళ్ళకు పసుపు పెట్టి, నొట్టి రూపాయి పిల్లలు పొట్టు పెట్టి, పేడల వండ పెట్టి, పూలమాల మెడలు పెట్టి, పార్వతమ్మ కంటే 12 వర్ణాలు ఎక్కువ కనిపిస్తారు ఆట ఆడోళ్ళు. అదే ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముండాయిందో అంటారు, మూల కూసుండబెట్టు అంటారు. ఓ తెల్ల ఈర కట్టించి, తెల్ల జాకెట్ తొడిగించి, ఓ పచ్చని పత్తిట్టవు రానిస్తారా, ఓ కూరళ్ళు పట్టనిస్తారా, నేరాళ్ళు పట్టనిస్తారా, పసుపు బియ్యం ఆ తల్లి చేతులు పెడతారా. అవ్వరాల ముత్తైద సాగు రావాలంటే ఎంత పుణ్యాత్తరాలైతే ముత్తైద సాగు వస్తుంది అవ్వ. అయ్య బామరావే బామా, అవ్వలేదు గానిగా అవ్వను మరి పిచ్చి, బాబు లేడు గానుగా బాబును మరి పిచ్చి, బాబు చిన్ననాడే బాబగా ఎరగలాది దాటంగా, ఎరగంగా బాబనే అవసలాది దాటంగా. ఇప్పటికప్పుడే కల్లరు అవ్వలాలా. భర్త లేని ఆడవాళ్లకు బదనాములు ఎక్కువ, భార్య లేని మగోని బాధలు ఎక్కువ అన్నారు. ఏ భర్త అయినా కోరుకుంటాడు ముందుగాల నా ప్రాణం పోవాలి, ఈయనక సీరి భార్య ప్రాణం పోవాలని కోరుకుంటాడు. ఎందుకొరకంటే అవ్వలాలా. అయ్యయ్యో మగ బాయి గాడుంటే ఏ కొడుకు నాకు అన్నం పెడతాడో, ఏ కోడలు గురిపించి పెడుతుందని నవ్వు పోసుకుంటా మగోళ్ళ ప్రాణం పోతుంది అవ్వా. అదే కన్న తల్లి ఉంటే నా కొడుకు పెట్టకుండా, కోడలు పెట్టకుండా దంత వయసరిగా 1000 రొమ్మకు రోగలి కట్టుకొని కన్న తల్లి వాళ్ళు బిక్కడ అడ్డుకొని తింటది. ఓ బామా నాగమణి దేవి, ఇక నీకు దాయం దొంగతనమే ఉన్నదే బామా. మన 2 పిల్లల కొడుకు నాగరాజు, బిడ్డ నాగపాల. మన పిల్లలు తిన్నరా బామా. ఇవాళ లేక లేక మన కొడుకు మన బిడ్డ చూడంగా చూడంగా బామా, ఒక తల్లి కడుపుల 2 చెక్కల 2 పిల్లలు కొట్టిండు. పిల్లల మీద ప్రేమ తీరిందా బామా, పిల్లల మీద భ్రమ తీరలేదే బామా. ఇవాళ నాకు 2 పిల్లలు నాకేమని అనుకుంటానే అమ్మా. ఆకలి అన్ననాడు ఓ బిడ్డ నాగబాల, ఒరి కొడక నాగరాజా, కొడక పచ్చదల ఏ అల్ల అవుతుందో అన్నం తిని బిడ్డలు అలాంటే లేదు లేదు. మేము పుట్టిన కన్నుండి కన్న తండ్రి ఏనాడు మమ్మల్ని ఇసిపెట్టి అన్నం తినలేదు, బాపుని వదిలిపెట్టి మేము అన్నం తినలేదే. పచ్చనాక తింటామావా, ఏ రాత్రి గాని ఏ పగలు గాని పచ్చుడితోనే మమ్మల్ని లేపితే మేము అన్నం తింటానన్నారు. నా 2 పిల్లలు అన్నం తినలేదు నాదా.
నువ్వు కారెక్కలు శుద్ధి పెట్టుకొని వచ్చిన మాటకుంటే ఇద్దరు పిల్లలు లేపుతా బామా కూడా మన నలుగురికి నాదా నేను అన్న శాఖలు వడ్డిత్తనాదా మనం అన్నము తిందమయ్యా పిల్లలు లేపుతారేమో నాదా బామా నా భార్య ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు లేకపోతే నా పిల్లలు నా ప్రాణం దిగనిస్తారా పిల్లగాళ్ళు లేవ ముందుకే నా ప్రాణం పోవాలి నా భార్య భూమి మీద బతికి ఉండాలనుకున్నారు రారాజు నల దూతరాజు ఓ బామా ఏమైందయ్యా నీకు తెలియని దొంగతనం నేనొక్కడి చేసిన ఏం దొంగతనం నాదా బామా నాకు నవ్వు నీకు తెలియదా నీకు నవ్వు నాకు తెలియదా నే బామా నాదా నాకు తెలియని దొంగతనం చేసానంటే నువ్వు నాదా నావి చెప్పేటోనివా నాదో ఎంత లేదన్నా నువ్వు తొడుగుతా కాలుకుంటా ఇడితే మూలకుంటా గుమ్మడి కురలు బుక్కిన తమ్ముడు ఉడకలు ఆడదాన్ని నాద నేను ఆ వంట శాలలుండే ఆడదాన్ని ఆడ బతికేదాన్ని ఆయన నువ్వు నాకు చెప్పకుండా నాదా సోడు అమ్ముకున్నావా తవడు అమ్ముకున్నావా రాజ్యం అమ్ముకున్నావా దేశం అమ్ముకున్నావా నాదో మీ తాతలు ముత్తాతలు సంపాదించిన ఎకరాల భూములు అమ్ముకున్నావా అయ్యా పాట పంటి వద్దంటే ఆగి బేగిన వద్దంటే ఎవలో బ్రాహ్మణింటి బిడ్డనంటే శారదాదేవి బామా వచ్చేతో వల్ల నాకు దాకి బామా సింహన చీకటి నేను దానికి దాకిందో అది నాకే దాకిందో దాని చేతిలో ఉండకుండా వలిగిపోతే బామా పాపకారి ఉండ కోరక నన్ను కోరుకున్నది ఓ అయ్యా నువ్వు నన్ను పెళ్లి చేసుకో అయ్యా వద్దంటే బామా నీకు రాజ్యం ఇద్ద దేశం ఇద్దనంటే ఏది అవసరం లేదయ్యా నువ్వు నాకు కావాలన్నది బామా సరే పర్వాలేదు బామా నేను పెళ్లి చేసి కూడా నా భార్యను ఒప్పిస్తానంటే లేదయ్యా ఒక ఇంట 2 సంవత్సరాలే గయ్యి ఒక బ్యాగులో 2 కత్తులు ఓర్వయ్యా ఒక ఉంగురంలో 2 ఏళ్ళు దొరబడి నీ భార్య పానంది అన్నదే బామా నాగమని ఏందయ్యా నీ పాన నేను తీయలేను బామా నిన్ను పెళ్లి చేసుకున్న గాడికి వెళ్ళి నన్ను తండ్రి వరకు చూసుకున్నావు నీకు అన్నదమ్ము లేకపోతే నన్ను అన్నను పిలుచుకున్నవే బామా నీ ప్రాణం తీయలేను బామా ఈ కడగవు నీ చేతిలో పెడుతున్న మన ఇద్దరు పిల్లలు ఉంటాను రే బామగా నా పిల్లలు బామగా రాజే నాగా బాల ఓ బాబా నేను మగబాయి గారు పిల్లగలదానే తెలియదు నువ్వు భూమి మీద బతుకుంటే బామా ఈ ఏదన్నా పండుగ అంటే మన ఇద్దరు పిల్లలు అమ్మరు కూడా పట్టుకొని బామా ఈ ఇంటి ముందర 10 గుంజలు పట్టుకొని చూద్దంటే ఆత్మ కళ్ళ తల్లి అయితే ఏదన్నా చేతులేస్తుంది అదే కోపకొండి తల్లి అయితే ఓ జిట్టి కళ్ళ పోరి ఓ పుట్టగంజి పోరన్నాడు మన బిడ్డ నాగబాల మన కొడుకు నాగరాజు బాబా వాళ్ళకి పక్కవారిళ్ళ ఎంకడి పానం పోతే వాళ్ళ భార్య రజితమ్మా 11 రోజుల బట్టి అమ్మమ్మ చూసుకుంటా వింటే మన బాబా పట్టడని అడుగుతారా ఇవాళకి ఆ వెంకటి పోయినట్టు బాబా నా పానం పోతే ఆ తల్లి రజితమ్మ చదువుకున్నట్టు నువ్వు పిల్లలు చదువుకో బాబా నువ్వు పిల్లలు పెంచుకో బాబా ఇక నీకు నాకు రుణాను బంధు మాసిపోతలే బాబా మన బిడ్డ శ్రావణంగా అన్నం తిన్నదా మన బిడ్డ ఏం చేస్తున్నారు ఆ బాబు రేపటి బట్టి ఆ బాబు అడుగుతాడా ఓ బిడ్డ శ్రావణమా ఇక కాసేపు అయితే ఎవరింటి వాళ్ళు పోతారు ఇక బాబు పండుగ అయిపోతుంది బిడ్డ ఇక బాబు బాగి తేరిపోతుంది ఇక బాబు అన్న మాట మీకు దూరం అయిపోతుంది కాదే అమ్మా వాళ్ళ పిల్లలు ఏడుతున్నట్టు మన 2 రోజులు అంటే మన పిల్లలు ఏడతారు బాబా
ఇక 4 రోజులు అయితే ఆ పాపను మర్చిపోతారా మన పిల్లలు నన్ను మర్చిపోతారు బాబా నువ్వు ఉంటే కానిగడ్డం లేని గడ్డం వేసి మన పిల్లలను ఉదాహరణకుంటావే బాబా అయ్యో వాళ్ళలే కా బాబా వాళ్ళలే కా బాబా కొడుకునెత్తి మీద 5 వచ్చేంతలయ్యా నోసుకోలే బిడ్డనెత్తి మీద 5 వచ్చేంతలయ్యా నోసుకోలే బాబా ఆ పిల్లల వదిలిపెట్టి పోయినట్టు మన పిల్లల వదిలిపెట్టి ఇక నేను పోతనే బాబా నాది ప్రాణము బాబా తనవి బాబా సావే కోరింది కానీ నీ సాగు కోరుకోలేదు నాదా దాని కొరకు భయపడి నీ పానం దీవన్నవా అయ్యా నా నాద రావేనాదా బతుకైనాదా సావంటేనాదా సంబురంబేనాదా రాజా నేను ముండనే బతకన్నా నాదా నేను ముండనే ముంగి లేరన్న రండనే రాజు వేలన్న రాదు అయ్యా రేపటి కల్లా నేను ముండనే నేనున్ననాడు మన బిడ్డ పెరిగి పెద్దయిన నాడు గా బిడ్డను పెద్ద చేస్తున్నాడు పచ్చని పందిట్లో గా బిడ్డ ఉంటే ఓ బిడ్డ మీ అమ్మను రమ్మనంటే ఓ అయ్య బ్రాహ్మణయ్యా వాళ్ళమ్మ ముండైతే దూరం ఉండమంటారే అయ్యా నేను ఉండి ఏమి సాయనాదా ఓ నాదా ఉండకేమి సాయనాదా ఓ నాదా నా బతుకు పాడువాడంగా వరాలో నాడి నుండి అదే బలాలా పుల్లెందరాది బతుకు నారాయణ కొడుకులు కొడుకులాని ఓ దేవుడా ఎంత బాధపడిన వంగ బలాలో బిడ్డలు బిడ్డలాని ఓ రాయినా ఎంత బాధపడిన వంగ బలాలో ఇద్దరు పిల్లలు ఇంక బలాలా పిల్లల వీధి ప్రేమ తీరముందో పిల్లల వీధి ప్రేమ తీరముందో నా కొడుక నాగరాజా నాగరాజా నా బిడ్డ నాగబాల నాగబాల ఉల్లడి వేగుల్లగల్ల నా బిడ్డు ఉల్లడి వేగుల్లగల్ల నా బిడ్డ నా చేత వెంట నేను నోసుకోలే రేపు పొద్దుగా అల్ల నా బిడ్డ అవేది అని బిడ్డ నా బిడ్డు బిడ్డ రేపు పొద్దుగా లేచినాక అమ్మా అమ్మని మీరు ఏమలా పిలుస్తారు బిడ్డ ఇవాళ మీ గోమరి దూరమైతన్న బిడ్డ ఓ నాద నెలకూత రాజా నీ ప్రాణం తీసే అంత ధైర్యం నాకు లేదు నా ప్రాణం తీసినాలి ఓ రాజా నాకు బాధ లేదు కానీ ఓ రాజా పిల్లల పైరమయ్యా ఓ రాజా పిల్లల పైరమయ్యా ఓ రాజా
నీకు దండే పెడతా నువ్వు నా పాలన తీసిన పర్వాలేదు కానీ మనమిద్దరు పిల్లల పైనమే మరి ఆనాడు ఆ తల్లి పదే నాదా నా తనుపాడు ఎందుకయ్యా ఇవాళ దాని కళ్ళ ముందు నేను బతికిన ఉన్నన్ని రోజులు వెనుకన్నా నేను జలమ ఖైదునైతా నాదా తప్పు ఏది నాకు ఖైదులు నా బతుకైతుంది నాదా ఉండనయ్యే వెనక నేను సావంటే సంతోషమే అయ్యయ్యో ఏ ఆడవాళ్ళైనా అనుకుంటే వెనక భర్త చేతుల ప్రాణబోధ స్వర్గం ముడతదాట నాదా నా ప్రాణం దిగమంటాను ఇంకెందుకు రంగట్టు చెల్లారి ఇద్దరు పోతే మానం పోతే మన కూడా ఎందుకు బతాను ముందు బతుకు నానే ముందు సందీప్గా నువ్వు ఏమనుకుంటావు మరి అయ్యో రాజు కడగం చేదా బట్టి నాడు కసాయి వాడి బాబా నన్ను నమ్మిన వాడే బాబా రేపటికల్లా నాకు పూలతో వెదురుగా బాబు రాజు కడుగు తీయదా తీనాడు బాబాయ్య నీకు నాకు రుణాలు బంధం పడతానులే బాబానే భార్య ముఖం చూసుకుంటా రాజు నెల దూతరాజు యా కొంత నీదా దెబ్బ గొంతులు కోసింది కాదురా ఆ గొంతులు కోసి ఒక్కసారి కడగలేబట్టి అమ్మలాలగానాడు పండుకున్నగా బిడ్డ వేనాడిగిన బాలానాగ బాల మా బాబా వచ్చిండా ఏంది కావచ్చు ఇప్పుడు ఉపాసం ఉన్న పిల్ల గిన్నె నీళ్ళన్న తాగుతానని ఒకసారి ఆ బిడ్డ వంట రూములకు వచ్చే వరకల్లా తన పిల్లకెళ్ళి కన్న దాన్ని ముఖం చూసింది ఒక్కసారి వెనక కడగ సీదబడి కడగడ కడగ గొంతులు పోసి ఒక్కసారి కడగ లేపుదే బిడ్డ రక్తాన్ని చూసింది రక్తాన్ని ఒకసారి అమ్మా అని అనవాల కల్లా అమ్మని ఎప్పుడు మనతందో రగదాన్ని చూసిన బిడ్డ ఆ బిడ్డకు గొంతు పడిపోయింది కాదు ఆ బిడ్డ గొంతు పడిపోయింది మాట్లాడబిడ్డ మాట్లాడలేదు సరే ఇప్పుడు నేను పోయి మా అన్నం లేపుతా మా అన్నం లేపితే మా బాబు మా అమ్మని చంపిండు ఒకవేళ అదే కోపం మీద నా అన్నం చంపుతాడు ఇక నేను అవ్వలేని బిడ్డనైతా నా తొడగుట్టి అన్నదమ్ములు లేని బిడ్డనైతా నా బతుకు పాడువాడని కన్నదాన్ని చూసేవరకల్లి వెనకన గద 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 అనుకుంటా పండుకున్నా అన్న దగ్గరికి వచ్చిన ఆ పిల్ల పండుకుందామని నిలబడతలేదు ఆ తల్లి పానం తీస్తాంట అవ్వా మాట్లాడదామా లేపుదామా అన్న పానం ఎక్కడ పోతావు నేను మా బాబు దగ్గర పోతున్నా నా పానం ఎక్కడ పోతావు అని ఆ పొల్ల గద 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 అనుకుంటూ వెనుక అన్న పక్కబడి వండుకుందామంటే నిలబడతలేదు అదే వాళ్ళ ఎడుతుంది కానీ ఆ పిల్ల మాట్లాడదామంటే నోరత్తలేదు బాయి చిత్రం అని అగు ఆనాడు ఆ బిడ్డ నాగబాల ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పాపగారి ఉండే శారదా ఎందుకు ఇలాంటి ఉండే నాకు మన ఫలాంటి ఎందుకు మంచి బతుకు చెప్పిన తవ్వు కోతం తవ్వు తవ్వితే అలా వేద్దాం తెల్లారితే మంది ఇచ్చి మనం మంచిగా మాట్లాడు ఏందో మరి మంచిగా మాట్లాడు ఎందుకు బతికి ముందర కోతం ఇద్దాం
కావు ఓడిపోయింది కాదనమ్మా మరి ఆ శారదే అయ్యా నీ భార్య పానం ఏదిగా నువ్వు ఎరగనట్టు చక్క కచ్చిరికాడు నువ్వు చక్క కచ్చిరికాడువో ఇక నేను నా గుడిసెకాడిని పోతా నా కళ్ళేని కూటి వాడు నా గుడిసెకాడు పోతే నేను ఎరగనట్టు నువ్వు కచ్చిరికాడు ఉండు అని ఆ పాపగారి ఉండే చెప్పేవరకల్లా రాజు నడుగుతావా రాజు అయ్యో భగవంతయ్య వెనక నా భార్య పాందినికి ఇంత పాపాత్రం అయితే రేపటి కళ్ళు వెనక నాకు పూలరథం ఎదురుగా వస్తుందా ఏది ఏమన్నా కానీ గట్టి ధైర్యం చేసుకున్నాను కొని ఆ రాజు నడుగుతా మహారాజు ఇంటికాడ కాళ్ళైపోయి తెల్లంగా తెల్లార ముందుకు రామ రామ ఓ రాఘవ రామ అగో ఎరగనట్టుగా కత్తిరి మీద ఉండని కత్తిరి మీద ఎరగనట్టుగా రాదు ఉండని గాని తెల్లంగా తెల్లాడుతుంది తెల్లపోలు పోతాయి బలబల్ వెళ్ళాలి బ్రహ్మణాలు అన్నను లేపలేదు ఆ తనాపిలోకి వెళ్ళి సూర్యుని కిరణాలు వచ్చి పండుకున్న పిల్లగా అడుగుడానికి నాగరాజు ముఖం మీద పడ్డాయి అదే ఆ దద్దన పిల్లగాడు దద్దారిల్లు తండే ఏ విచిత్రంగా వచ్చునా అసలు మా అవ్వటి పోయింది ఇవాళ అయితే అంది చెల్లెలేవాలి మా అవ్వ మమ్మల్ని లేపి మాకు తానం పోసి కొడగా పోదురారని సందడి బుక్కలు సంకల మీద మేము బయలు పెట్టాం ఏంది కావచ్చునని అయ్య పండుగల చెల్లెనాట వాడు విల్లవే నా చెల్లెలంగా పుట్టినట్టు తెల్లారంగా లేదు పూజ ఎవరు శుద్ధి పెట్టాలన్నారమ్మా నీకు నిద్ర పట్టే నా చెల్లెలంగా మరి చిల్ల లేకుతాను పిల్లలా అరే పిల్లాన్ని లేపినప్పుడు మాట మాట్లాడతలేదు ఏంది మరి పిల్లలా పిల్లలా అమ్మా నీ తోడబుట్టిన అన్ననే పిల్లలా నీకింత పాపాత్తుని అనుకున్నావా నీకింత దుర్మార్గుని అనుకున్నావా పిల్లలా అన్నా అన్న 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 అన్నోరారా పిలిచే చెల్లెవు నువ్వు సైలెంట్ చేస్తావు పిల్లలా నా కన్నదాన్ని వినడికి నా అవ్వని చంపి నేను చెప్పి అంత నోరు లేకుండా అయిపోయింది ఆ పీట రక్తాన్ని చూసే వరకల్లా సైర ఏదుకుంటా ఆ గొంతులు కోసిండు అన్న అని అన్న కాళ్ళు మొక్క పోతుంది కానీ అన్న తెలుసుకుంటలేడు పిల్లలా ఏమైంది చెల్లె ఇవాళ చెల్లె గుడ్లలో నీళ్ళు గుడ్లలో తిరుగుతున్నాయి ఆ చెల్లె వినడికన పల్ల నీళ్ళు దొరుకుతుంటే అప్పుడు ఆ తోడబుట్టిన నాగరాజు అనుకుంటాను మరి ఏంది కావచ్చు
ఒకవేళ మా బాపును మా అవ్వ కొట్టినా మా అవ్వను మా బాబు ఇట్లా కొట్టినా లేకపోతే మరి మా చెల్లి మా అవ్వనేమైనా మాట ఉన్నదా మా అవ్వ మా చెల్లి ఏమైనా మాట ఉన్నదా మరి మా ఇంట్లో ఏమైనా కళ్యాణం జరిగినా ఇల్లంతా తిరిగిండ్రు ఇంట్లో అవ్వలేదు చెల్లెలా సరే నువ్వు నాతో మాట్లాడకుండా మంచిదే నిన్ను బలవంతం చేస్తలేను చెల్లెలా మన కచ్చిరికాడికి ఇట్లా వేయింది కావచ్చు పోదాం రాదే చెల్లని ఎంబడి పెట్టుకొని పోదాం అంటే చెల్లె వెనకగా గుంజుతాంది చెల్లె మనసులో ఏమున్నది ఒకవేళ కచ్చిరికాడి పోతే నా బాబు మా అన్నని ఇట్లా చంపుతాడో నన్ను ఇట్లా చంపుతాడో అని ఆ పిల్ల కథ వెనక పట్టారా అయ్యా చెల్లెరే కానా నా బండి రానా అయ్యో నా చెల్లె ఏం చెప్తాడో మరి ఆ కన్నతల్లి ఎదివేంది అనుకుంటారో మరి ఆ పిల్లలు ఏ గది ఎత్తాడో ఒక 2 నిమిషాలు చిన్న బ్రేక్